పీసీసీ చీఫ్ పదవితో ఏపీలో షర్మిల యాక్టివ్ అవుతుంది. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. వైఎస్తో సాన్నిహిత్యంగా ఉన్న నేతలతో ఫోన్లో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ నేతల సహకారం కోరుతోంది షర్మిల. వైఎస్ మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలతో ఫోన్లో మంత్రాలు సాగిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని షర్మిల భావిస్తున్న నేపథ్యంలో సీనియర్లతో టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కడప జిల్లాలో సైలెంట్గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక భవిష్యత్ కార్యాచరణకు కడప నుంచి శ్రీకారం చుట్టబోతోంది షర్మిల. వైఎస్ వారసురాలిగా రాజకీయాల్లో సహకారం అందిస్తామని సీనియర్ నేతలు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద సీనియర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది షర్మిల. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మరింత వడివడిగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పీడప్ పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించాక ఇక సీనియర్ల మద్దతు కోరేందుకు నేరుగా వాళ్ళని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫోన్లో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. షర్మిల స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతుంది షర్మిల పార్టీని యాక్టివ్ చేసేందుకు? ఎస్ రామ్దాస్, నిన్నటితో షర్మిల కుటుంబంలో ఉన్న నిశ్చితార్థ వేడుక ముగిసింది. ఈ రోజు నుంచి కూడా షర్మిల యాక్టివ్ అయింది. ఈరోజు ఉదయం దాదాపుగా కాంగ్రెస్ సీనియర్ నేతలందరితో కూడా, పాత కడప జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరితో కూడా ఆమె ఫోన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. రేపు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన షర్మిల ఇడుపులపైకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి ఘాటు దగ్గర తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె రేపు ఇడుపులపాయలో ఉంటారు. ఎల్లుండి ఉదయాన్నే బయలుదేరి విజయవాడకి, అంటే 21 ప్రత్యేక విమానంలో గన్నవరంకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11 గంటలకి ఆమె ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ లోపల చాలా యాక్టివ్గా షర్మిల తన రోల్ని ప్లే చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే అక్కడ, అంటే కడప జిల్లాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న కాస్త సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నేతలందరితో కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆమె. ఇప్పటికే కొంతమంది నేతలకు కూడా ఫోన్లు చేసి మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళందరితో కూడా మాట్లాడి కొంత కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా ఆ ప్రయత్నంలో అయితే షర్మిల గట్టిగానే రోల్ ప్లే చేస్తుంది. సో రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల నుంచి అక్కడ ఘాట్ దగ్గరికి వెళ్తారు. రాజశేఖర రెడ్డి ఘాటు దగ్గరికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి మరుసటి రోజు 21 ఉదయాన్నే విజయవాడ చేరుకుంటారు. గన్నవరం చేరుకుని విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె పీసీసీ అధ్యక్షులుగా తన బాధ్యతల్ని నిర్వర్తించుకునే స్వీకారం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా రాబోతున్నారు. అయితే ఇప్పటికీ ఎందుకు కాంగ్రెస్కి సంబంధించిన నేతలతో కావచ్చు, పాత వైఎస్ఆర్ అభిమానులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా షర్మిల కొంత ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు. కొంతమందికి కార్డులని ఇవ్వాలని, నిశ్చితార్థానికి పిలవడానికి కొంతమందికి స్వయంగా వెళ్ళి పిలిచిన నేపథ్యం ఉంది. కొందరికి ఫోన్లలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలందరితో కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే ఆమె సీరియస్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి పీసీసీ బాధ్యతలు తీసుకున్న షర్మిల మీద కొందరు కాంగ్రెస్ నేతలు కూడా, హర్షకుమార్ కావచ్చు, లేకపోతే చింతామోహన్ కావచ్చు, ఇటువంటి నేతలు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ వీళ్ళందరినీ కూడా యాంటీ గ్రూప్ని, దీంట్లో కూడా కాంగ్రెస్లో కూడా ఉన్న యాంటీ గ్రూప్ని షర్మిల ఏ విధంగా సెట్ చేసుకుంటారు? అందులో భాగంగానే షర్మిల చాలా తెలివిగా ఇప్పటికే తన భర్త అనిల్ని హర్షకుమార్ ఇంటికి కూడా పంపించి దాదాపుగా 1 గంట సేపు హర్షకుమార్ ఇంట్లో తన కుమారుడితో కలిసి ఆ ప్రయత్నాలను కూడా చేసిన పరిస్థితిని మనం ఇటీవల చూసాం. సో ఎక్కడికక్కడ ఏ విధంగా అయితే కాంగ్రెస్ నేతల్ని కలుపుకోవాలో, పాత నేతల్ని, అలాగే వైఎస్ఆర్ మీద అభిమానంలో ఉన్న నేతల్ని కలుపుకోవడం, మూడోది వైఎస్ జగన్ మీద వ్యతిరేకంగా ఉన్న నేతలందరినీ కూడా కూడగట్టుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా షర్మిల ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమంది నేతలతో, కాంగ్రెస్ సీనియర్ నేతలతో మొత్తం కూడా మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే షర్మిల చాలా జాగ్రత్తగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికీ పాత పరిచయాలు, అంటే ఆమె పాదయాత్ర చేసిన తర్వాత, పాదయాత్ర చేసినప్పుడు ఆమెకున్న పరిచయాలు
తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ఉన్న పరిచయాలన్నిటిని కూడా తను వాడుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఆ దిశగానే సీనియర్స్గా ఉన్నవాళ్ళు, కొంత కామ్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు తాజాగా వైసీపీలో యాంటీగా ఉన్న ఒక బ్యాచ్ను కూడా ఆమె కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా రేపు ఎల్లుండి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 21వ తారీఖున ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలను కూడా చూడాలి. కృష్ణమోహన్, గతంలో వైఎస్తో సన్నిహితంగా ఉన్న నేతలు కావచ్చు, తర్వాత వైఎస్ మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తుంది షర్మిల. సో ఈ నేపథ్యంలో అంటే తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంతో పాటు పార్టీకి కూడా ఇది కలిసి వస్తుందనే నమ్మకంతోనే షర్మిల ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందా, అలాగే ఇది ఏ రకంగా షర్మిలకు అలాగే పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్గా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టేటప్పుడే ఒక ఇండికేషన్ చాలా క్లారిటీగా కనబడుతుంది. ఆ ఇండికేషన్లోనే ఎంతవరకు తన అన్న మీద పోరాటం చేయగలను, లేదు కేవలం తన అన్నని టార్గెట్ చేసుకుంటుందా, ప్రతిపక్షాలైన చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ తన ఓన్ వేవ్లో పోతుందా, లేదు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అండ్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా కలిసి ఒకే వేవ్లో ఒకరే తమ ప్రధాన శత్రువు జగన్ అని వెళ్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంటే షర్మిల తన కుమారుడు వివాహానికి కూడా పవన్ కళ్యాణ్ని స్వయంగా వెళ్ళి కలిశారు, చంద్రబాబును వెళ్ళి స్వయంగా కలిసి ఇన్వైట్ చేశారు. ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిన్న కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి అభినందనలు, ఫంక్షన్లో అభినందనలు తెలిపిన పరిస్థితి, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఈ ఒక యాంగిల్లో జరుగుతుంటే, మరోవైపు వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా షర్మిల పొడగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున కడప జిల్లాలో ఇదే వ్యవహారం మీద కొంత డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు అదే వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ వివేకానంద రెడ్డి తన భార్య సౌభాగ్యమ్మను పులివెందుల నుంచి సీట్ ఇస్తే ఎలా ఉంటుంది, అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఆమె కూతురు సునీతారెడ్డిని ఎలా వాడుకోవాలి, సునీతారెడ్డి కూడా ఇదే వ్యవహారం అక్కడున్న తన బంధువులతో కావచ్చు, లేకపోతే కొంతమంది సీనియర్ నేతలతో కూడా ఇదే వ్యవహారాన్ని మాట్లాడుతూ సహకరించాలి షర్మిలకి అని చెప్పడం, ఇవన్నీ చూసుకుంటే షర్మిల ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజంగానే గతంలో చూసుకుంటే 2019లో 1.7% ఓట్ బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆ పర్సంటేజ్ని పెంచుకుంటారా? నిజంగానే తాను ఎంపీగా కడప నుంచి పోటీ చేస్తానంటున్నారు కాబట్టి, సో ఈ దిశగా ఏ విధంగా యాక్షన్ ఆఫ్ మూడు పోతుంది? బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల ఏ విధంగా మాట్లాడబోతున్నారు, తన యాక్షన్ ఏపీలో ఏ విధంగా నడపబోతున్నారు, ఎంతమందిని కలుపుకోబోతున్నారు, ఏ నాయకులతో టచ్లోకి వెళ్ళిపోతున్నారు, నిజంగానే ఏపీ రాజకీయాలు ఒకసారిగా మార్పు చెందే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఫోకస్ అంతా కూడా కడప జిల్లా మీద పడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అలాగే అంటే షర్మిల చేసే ప్రయత్నాలకు సీనియర్ల నుంచి ఎట్లాంటి భరోసా వచ్చే అవకాశం ఉంది, ఎట్లాంటి సహకారం అందే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే కొంతమంది సీనియర్లు, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సీనియర్లు అయితే సహకరిస్తామని చెప్తున్నట్టుగా మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. కానీ అఫీషియల్గా ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఇంటర్నల్గా ఫోన్స్ ద్వారా లేకపోతే ఇతరితర విషయాల ద్వారానే మాత్రమే తన సహకారాన్ని షర్మిలకు అందిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా, కానీ కొంత కాంగ్రెస్లో మాత్రం ఉత్తేజం కనపడుతుంది. కాంగ్రెస్ గతంలో కొన్నప్పుడు కొంత, ఇప్పుడు కొంత కాంగ్రెస్లో ఉత్తేజం కనపడుతుంది. కొంతమంది పాత ఎమ్మెల్యేలు, సీనియర్స్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే రామకృష్ణ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఇప్పుడే షర్మిల మేము ఎట్టుంటే షర్మిలతో ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కొంత సీనియర్స్ని కూడా షర్మిల టేకప్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది, వాళ్ళందరితో మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. సో కొంత కాంగ్రెస్లో అయితే కొంత ఆశ కనబడుతుంది. కానీ అధికారం చేజించుకునేంత శక్తి లేకపోయినా కూడా కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రామ్. కానీ ఎంతవరకు వర్కౌట్ చేస్తుంది షర్మిల? నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉన్న పరిస్థితుల్ని
తట్టుకొని రెండు బలమైన ఒక ప్రత్యర్థి తన అన్న బలమైన అధికారంలో ఉన్నారు, వీళ్ళందరినీ తట్టుకొని షర్మిల ఎంతవరకు ముందుకు సాగుతారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద పిసిసి చీఫ్ పదవితో ఏపీలో షర్మిల యాక్టివ్ కాబోతోంది. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలో వైఎస్తో సన్నిహితంగా ఉన్న నేతలు, వైఎస్ మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలందరితో కూడా ఫోన్లో మంత్రాలు